సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగర్రాయి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. పిఎస్సిఎస్ కోదాడ పిఎస్సిఎస్ సొసైటీ డైరెక్టర్ కాసాని రమాదేవి పుల్లయ్య గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. మీరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొనసాగుతున్నారు, మేడం గారు డైరెక్టర్గా పనిచేస్తున్నారు. అవునండి. డైరెక్టర్గా ఎప్పటి నుంచి బాధ్యతలు చేపట్టారు? సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు రుణాలు కానీ ఎరువులు కానీ ఎలాంటి సహాయ సహకారాలు ఆ సొసైటీ అందిస్తుంది అంటారు? అందిస్తుంది కానీ కొంచెం అందట్లేదండి, టైట్గానే ఉంది. పైన ప్రభుత్వం అలా రాకపోవటం వల్ల కొద్దిగా టైట్ ఉంది. గత ప్రభుత్వం కంటే కూడా ఈ ప్రభుత్వంలో ఈరే కట్టలు బాగా టైట్ ఉంది. సార్, మరి ఈరే కొరత సంభవించడానికి గల కారణాలు ఏమేమి ఉంటాయి అంటారు? పైనుంచే మరి ప్రాబ్లం అంటే మనకు పూర్తిగా ఇంప్రెన్స్ అయితే మనకైతే తెలియదు. మరి ఇప్పుడు రైతులు కోత దశకు వచ్చింది కదా సార్, ఇప్పుడు ఖరీఫ్ సీజన్ కోతలు. అవునవును. మరి రుణాలు కానీ విత్తనాలు కానీ ఎరువులు కానీ ఎలా అందిస్తుంది సొసైటీ? సొసైటీ అండి 2 లక్షల రూపాయలు రుణమాఫీ కాలే, 1 లక్ష రూపాయలు ఉన్న వాళ్ళకి అయినాయి. అట్లా ఎరువులు అంటే మనం ఆల్రెడీ మనం గతంలో కూడా ఇచ్చినాం, అదే ప్రకారంగా ఇస్తూనే ఉన్నాం ఎరువులు. ఈరే కట్ల వరకు అయితే అందట్లేదు. బోనస్ ఒకటి ఇస్తున్నారు, అది ఒకటి. ఇప్పుడు సన్నోట్లకు మద్దతు ధర 500 రూపాయలు బోనస్ అన్నారు, అది మన యాసంలో వచ్చినప్పుడు వేయలేదండి. 500 రూపాయలు అవి రాలేదు సార్. మరి గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన ఎట్లా ఉందంటారు? సార్ ఈ పార్టీ కూడా మంచిగానే ఉందిలే, కానీ ఈ బోనస్ ఒకటి రావట్లేదు సార్. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు కావచ్చు, ప్రజాపాలన ప్రజల్లో ఎలాంటి స్పందన అనిపిస్తుంది అంటారు? అందలేదండి, కొన్ని అందలేదు, కొన్ని అందుతున్నాయి. పథకాలు పూర్తిగా అందట్లేదు. కరెంట్ ఒకటి అందుతుంది, బస్సు ఒకటి నడుస్తుంది, మిగతా అయితే ఏం అందలేదు. సన్నబియ్యం ఒకటి నడుస్తుంది, వస్తూనే ఉంది. ఇటీవల కాలంలో పేదలకు నిరుపేదలకు ఇందిరా మిల్లు సన్నబియ్యం ఏ విధంగా పంపిణీ జరుగుతుంది అంటారు? సన్నబియ్యం కానీ ఇందిరా మిల్లు కానీ ఏ విధంగా అరువులకు అందుతున్నాయి అంటారు? అందుతున్నాయండి, సన్నబియ్యం అయితే అందుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో అంతకుముందు దొడ్డు బియ్యం వచ్చాయి, ఇప్పుడు సన్నబియ్యం వస్తూనే ఉన్నాయి ప్రతి వాళ్ళకి. సార్, గత సర్పంచ్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది గ్రామంలో? గత సర్పంచ్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? మంచిగానే జరిగిందండి, పర్వాలేదు. గత సర్పంచ్ ఏ సమస్యలు గ్రామంలో అంటే ఇప్పుడు సర్పంచుల కాలం కూడా ముగిసిపోయింది. అవును. మరి ఎలా ఇప్పుడు పారిశుద్ధ్యం కావచ్చు, మౌలిక వసతులు కావచ్చు, ఎట్లా జరుగుతుంది కల్పన గ్రామంలో? సర్పంచ్ లేకుండా ఎట్లా నడుస్తుందండి? ఏదైనా కొద్ది కష్టం. కార్యదర్శి స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తుంది కదా? నడుస్తుంది. మరి వాళ్ళు పర్వాలేదు, కొంతవరకు. గ్రామంలో సమస్యలు ఉన్నాయని ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు. అవును, సమస్యలు అంటే కొంచెం గొప్ప ఉండకుండా ఎంత ఉంటాయండి. సర్పంచ్ ఉన్నదానికను వాళ్ళు ఉన్నదానికి కొంత తేడా ఉంటుంది. సార్, మీరు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు కొనసాగుతున్నారు. మీరు ఇటీవల కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ తీసుకొస్తుంది, అది కోర్టు పెండింగ్లో పడిపోయి మళ్ళీ ఆగిపోయింది. అవును. మరి ఈ 42% రిజర్వేషన్ బీసీలకు న్యాయం జరుగుతుంది అంటారా ఈ రిజర్వేషన్ ద్వారా? చెప్పలేమండి, అది చెప్పలేము. 42% వస్తా రాదా అని మనం చెప్పలేము. అట్లా 42% వస్తుంది అంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్ పడ్డది. అవును. ఎలక్షన్లో జాప్యం జరుగుతూ ఉంది. అవును. అట్లా పాత రిజర్వేషన్ అయిద్దని కొంతమంది అంటారు, కొంతేమో వస్తుందని కొంతమంది, 42% వద్దని కొంతమంది అంటారు. గత మాజీ ఎమ్మెల్యే ఇక్కడ కోదా నుంచి బొల్ల మల్లయ్య యాదవ్ గారు ఎలాంటి అభివృద్ధి సంక్షేమం అందించారు? కొంతవరకు పర్వాలేదులేండి. ఇప్పుడు ప్రస్తుతం అయితే రాలేదు గతంలో, ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు అయితే ఇస్తుంది. ఇప్పుడు ఈ కోదా నియోజకవర్గం నుంచి ఉత్తమ్ పద్మారెడ్డి గారు కొనసాగుతున్నారు ఎమ్మెల్యేగా. ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది అంటారు? అభివృద్ధి అంటే కొంతవరకు పర్వాలేదులేండి. ఇప్పుడు వరకు అయితే ఇల్లు గుడిబండ్లు కూడా ఇచ్చారు, 100 ఇళ్ళ దాకా ఇచ్చారు గిఫ్ట్ కింద. ఇక్కడ కూడా ఒక 80 దాకా వచ్చినాయి. అవి పంపిణీ ఇంకా జరగలేదు, స్టార్ట్ చేయలేదు. ఇంకా సర్పంచ్ ఓట్లు అయిపోయిన తర్వాత ఇస్తామని అనటం జరిగింది. సార్, గత ప్రభుత్వంలో వ్యవసాయానికి ఏ విధంగా మద్దతు లభించింది అంటారు? గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంటే మన కింద ఈ ఒడ్లు కొంటాం కానీ అవి కానీ బాగానే కొన్నారు గత ప్రభుత్వంలో కూడా. ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది వ్యవసాయానికి? మంచిగా నడుస్తుంది, కానీ ఇది రుణమాఫీ ఇది ఒకటి చేయలేదండి. రుణమాఫీ చేయలేదు, ఈరే కొరత ఒకటి ఉంది, బోనస్ ఒకటి వేయలేదు కొంతమంది రైతులకి. బోనస్ పడలేదు. ఇప్పుడు ఇది రైతులకు ఇది నానో యూరియాపై ఏమన్నా అవగాహన సంతరిస్తారా గ్రామ స్థాయిలో? మేము కూడా తీసుకొచ్చినాం అండి, నానో యూరియా. ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు, అవును, సొసైటీ పరిధిలో ఉన్న కార్యదర్శి కావచ్చు, సొసైటీ పాలక ఏ విధంగా అవగాహన కల్పిస్తుంది రైతులకు? కల్పిస్తుంది, కానీ కొంతమంది అలవాటు పడలేదు, కొట్టలేదండి. అది అట్లా కొంతమంది ఏమో పని చేయట్లేదు అంటారు, 1 ఎకరానికే సరిపోతుంది అంటారు, కొంతమంది ఏమో ఎకరానికి సరిపోతుంది అని అంటారు.
అట్లా. అంటే ప్రస్తుతం ఇప్పుడు మళ్ళీ కోతల దశ వచ్చింది. ఇప్పుడు అవును, మద్దతు ధర విషయంలో కావచ్చు, రైతులకు కనీస మద్దతు ధర విషయంలో కావచ్చు, ఏమైనా బోనస్ పడే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అంటారు? అంతకుముందు అయితే పడ్డాయండి, వాస్తవంగా నిరుడు వానాకాలంలో పడ్డాయి, మొన్న పోయిన యాసంగిలో పడలేదు. అట్లా ఇప్పుడు వానాకాలం కూడా రైతులు కూడా కొంతమంది గవర్నమెంట్కి వేయాలంటే ధరస్తారు. సార్ ఈ గ్రామంలో కూడా సమస్యలు బాగా ఉన్నాయి అంటున్నారు. కుక్కల పెడితే బాగుంది అంటున్నారు. ఫుల్గా ఉందండి, కుక్కలు బాగున్నాయి, కోతులు కూడా ఇబ్బంది పెడుతున్నాయి. అవును, కోతులు కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఏ ప్రభుత్వాలు కూడా నియంత్రిస్తే అంటే నియంత్రిస్తారు అంటున్నారు. అవును, ఇప్పుడు కార్యదర్శిని అడుగుతున్నాం, మా దగ్గర నిధులు లేవు అంటున్నారు. అవును, పారిశుద్ధ కార్మికులు గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో సర్పంచ్ ఉన్నప్పుడు కుక్కలు చంపించున్నాడు, మంచిగానే ఉంది. ఈ సంవత్సరాలు ఇప్పుడు గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు కుక్కలు చంపలేదు. చిన్నపిల్లలను కూడా చాలా వరకు పట్టడం జరుగుతుంది, గేదెలని కొద్దిగా. ఈ విషయంలో అది ఇక్కడ అధికారుల దృష్టికి, ఎమ్మెల్యే దృష్టికి అని తీసుకుపోయారు ఈ సమస్యలు? తీసుకుపోయారండి, కొంతవరకు అయితే తీసుకెళ్లారు. మరి వాటి నియంత్రణ కొనసాగాలంటే మరి ఎలాంటి చర్యలు చేపట్టాలంటారు? అంటే సర్పంచ్ ఉంటే దానికి కొంత బాధ్యత తీసుకుంటారండి. అన్నీ కూడా ఏమైనా గ్రామ పంచాయతీ సెక్రటరీ తీసుకోవాలంటే తీసుకోలేడు కదా. డబ్బులు కూడా వాళ్ళకి కొంత బిల్లు అందట్లేదని అంటుర్రు, ఇవ్వట్లేదు, పైనుంచి బిల్లులు రావట్లేదు, నేను పెట్టాలంటే పెట్టుకోలేను అట్లా అది జరుగుతుంది. దాంతోపాటు గ్రామ సమస్యలు కూడా బాగా ఉన్నాయి అంటున్నారు. అంటే మౌలిక సదుపాయాల విషయంలో కూడా కొంచెం ఉన్నాయండి. రోడ్ల ఇల్లు ఈ గొడ్లు కట్టేయటం కానీ, టాటర్ పనిముట్లు పెట్టడం కానీ, ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఎవరైనా పోయి లోకల్ వాళ్ళు అడిగితే వాళ్ళ మేము గొడవ పెట్టుకోవటం ఇలాంటివి జరుగుతున్నాయి. సార్ గత ప్రభుత్వంలో ధరణి పోరాటాలు తీసుకొస్తే భూములు అన్యాయ కదా, ఇప్పుడు భూభారతి చట్టం వచ్చింది. అవును, ఏమైనా న్యాయం జరుగుతుంది ఈ చట్టం ద్వారా? ఇది కూడా ఇప్పుడు అంటే మనకు అవగాహన. విఆర్ఓ వ్యవస్థ గత ప్రభుత్వం తొలగించింది, ఇప్పుడు అదే వ్యవస్థ ఇప్పుడు వస్తుంది, పనిచేస్తుంది. ఎట్లా ఉంది గ్రామ రెవెన్యూ ఆఫీసర్లు? ఐడియా లేదు నాకు అంత. ఆ వ్యవస్థ మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చింది. తీసుకొచ్చి బిల్డ్ షాప్ల వల్ల కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారట సార్ బాగా. మహిళలు కూడా బాగా దృష్టి తీసుకొచ్చారు ఈరోజు. వాళ్ళ బిల్డ్ షాప్ల వల్ల తాగి ఎన్నో కుటుంబాలు చిన్నభిన్నం అయిపోతున్నాయి. వాటిని అధికారంలో రాకముందుకు ప్రభుత్వాలు నియంత్రిస్తామంటూనే వచ్చిన తర్వాత అట్లనే యథావిధిగా కొనసాగుతాయి. అవును, మరి వాటిని నియంత్రణ చేయాలని ఒక సీనియర్ నాయకుడిగా, గ్రామ పెద్దగా మీరు ఏం చెప్తారు సార్? కొంచెం తగ్గియాలండి. మరి పల్లెటూరులో తీసుకొస్తారు అవి, సిటీలనే కాకుండా. దానివల్ల తాగటం తిరగటం ఎక్కువ ఇది అవుతుంది, ఇట్లా అవుతుంది. యువత కూడా బాగా అవును డ్రగ్స్ గంజాయికి అలవాటు పడి అవును జీవితాలు ఆగం చేసుకుంటారు. డ్రగ్స్ కొద్దిగా తగ్గిందండి. అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో డ్రగ్స్ బాగుండే, చాలా వరకు కంట్రోల్ చేశారు. ఇక్కడ శాంతి భద్రతల పరంగా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు స్థానిక పోలీసులు? వాళ్ళు ఈయన కాడికి కాపాడుతూనే ఉన్నారండి, పట్టించుకునే ఉంటారు, తీసుకునే ఉంటారు. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి సార్. ఎలక్షన్ ఏదైనా కూడా మద్యం డబ్బు ఏర్లైపోతుంది. అవును, ఓటర్లను రాజకీయ పార్టీ ప్రలోభాలకు గురి చేస్తారు. ఓటర్లను ఏ విధంగా డబ్బు, మద్యం అదో చేసి వగైరా వగైరా. ఆ సంస్కృతి పోవాలంటే ఓటర్లు ఎలాంటి చైతన్యం కలిగి ఉండాలంటారు? పార్టీలు ఏమైనా మార్పు రావాలంటారా? పార్టీలు మార్పు రావాలి, కొంచెం కొంచెం అవుతుంది, ఒక్కసారి రాదు. కానీ ప్రజలు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. గెలవక ముందు స్థానికంగా ఉంటాం, మేము అది చేస్తాం, ఇది చేస్తాం అంటారు. గెలిచిన తర్వాత పోయి పట్టణాల్లో ఉంటారట అవును సర్పంచులు. అలాంటి నాయకుడు కాదు, స్థానికంగా ఉండే నాయకుడికి ఓటేయాలంట. మరి ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే గ్రామాల అభివృద్ధి చెందుతాయి అంటారు మీరు? జనాలే సమాధానం చెప్తారులేండి, ఎవరు నిలబడ్డాలనేది. పొరుగు ఏరే వరం నుంచి వచ్చి నిలబడరు అనుకోండి, అలాంటి వాళ్ళకి తగ్గించేసుకుంటారు. ఊళ్ళ గ్రామాల ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా మేము స్థానికంగా ఉంటామంటారు. మళ్ళీ గెలిచిన తర్వాత పోయి పట్టణాల్లో ఉంటారు. మాకు ఎప్పుడు అందుబాటులో వాళ్ళకి తెలుస్తుంది కదా, ప్రజలకు తెలుస్తుంది కదా. సార్ ఫైనల్గా మీ గ్రామ ప్రజలకు ఓటర్లకు ఏం చెప్పదలుచుకోరు రేపు వచ్చే స్థానిక ఎన్నికలను ఉద్దేశించి ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా? సీనియర్ నాయకుడు అంటే ఓటర్లు ప్రలోభాలకు గురి కాకుండా ఉండడం కావచ్చు, గ్రామ అభివృద్ధికి ఆ విషయంలో కావచ్చు. ఇక్కడ మౌలిక సదుపాయాలు, ఇక్కడ లైబ్రరీ కూడా లేదంటున్నారు చదువుకోవడానికి. ఒక ఆట స్థలం కూడా కావాలని యువతి యువకులు కోరుతున్నారు. వీటన్నిటిపైన మీరు ఏమైనా మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారా? అంటే ఎట్లా చెప్పమంటారు? అంటే సదుపాయాలు కావాలంటున్నారు. ఆ సదుపాయాల కల్పన రేపు రాబోయే కొత్త ప్రజాప్రతినిధితోడైనా మా కళలు నెరవేరాలని ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు సార్. అవును, దాన్ని మీరు ఒక సీనియర్ నాయకుడిగా ఏం చెప్తారని అడుగుతున్నారు. పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్తారు. సార్ ఫైనల్గా సార్ మీరు అంటే మేడం గారు సొసైటీ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఈ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు ఏదైతే
ఖరీఫ్ సీజన్లో కావచ్చు, రబీ సీజన్లో కావచ్చు అవును. అందించే విత్తనాలు, ఎరువులు, సబ్సిడీ రుణం వీటన్నిటిపైన మీరు రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు ఒక మాటలో? గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం అయితే వీరే కట్టలు అయితే కొద్దిగా టైట్ అయితే చాలా వరకు నడిచింది. బయటలో కూడా 400కి 500 కట్టలు కొనుక రావడం జరిగింది. కొంతవరకు రైతులు అయితే చాలా వరకు అయితే ఇబ్బంది అయితే పడ్డారు. అది ఈ ప్రభుత్వానికి కూడా చెప్పుకుంది ఏంటంటే ఈరే కట్టలు, ఎరువులు కొద్దిగా మంచిగా వేయాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది. కేంద్రం నుంచి ఈ రాష్ట్రానికి మద్దతు ఏ విధంగా లభిస్తుందంటారు? కేంద్రం నుంచే కదా అది కేంద్ర మద్దతు ఉందంటారా? ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.